హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చి ఎండు నెత్తల కర్రీ అయితే వండబోతున్నాను. దానికి కావాల్సిన అయితే ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా ఇవి ఉంటే సరిపోతుంది. మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఎండు నెత్తల కూర. ఇప్పుడైతే ఆ రెసిపీ ఎలా అన్నది మనం ప్రాసెస్ అయితే చూద్దాము. ఎండు నెత్తళ్ళు ముందుగా మంచిగా కడిగేసి పెట్టుకోవాలి. కొంచెం ఇసుకలాగా ఉంటుంది. ఆ ఇసుక ఏం లేకుండా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసేసుకోవాలి. మనకి తగినంత ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇలా ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండు నెత్తళ్ళు కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి స్మెల్ అదేది రాకుండా బాగుంటుంది. ఇట్లా కొంచెం పసుపు వేసి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం కూర వండుకున్నా కూడా ఆ నీసు వాసన అన్నది ఉండదు ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఎండు నెత్తలు పక్కన పెట్టేసి అదే ఆయిల్లో మనకు ఆనియన్స్ ముందుగా వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా వేగేంత వరకు మంచిగా ఆయిల్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. నాకైతే ఎండు నెత్తళ్ళ కర్రీ అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఎండు నెత్తళ్ళు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఆనియన్స్లో మనకి అల్లం కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మనకి అల్లం. ఇలాంటి కూరలలో మనం అల్లం వేసుకుంటే మంచి టేస్ట్, మళ్ళీ నీసు వాసన రాకుండా కూడా బాగుంటుంది అల్లం టేస్ట్ అయితే. ఆ తర్వాత టమాటా కూడా వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి ఎండు నెత్తల కూర ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టమాటా వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ టమాటా వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత సాల్ట్ అవసరం ఉంటుందో, మనం ఎంత తింటామన్నది మనం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేస్తే టమాటా కూడా మంచిగా మగ్గుతుంది ఫ్రెండ్స్. టమాటా అయితే మనకి మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో అయితే తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి మంచిగా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసుకున్న ఎండు నెత్తలను కూడా ఆ కర్రీలో వేసి మూత పెట్టేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు.
ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. మనకి లూజ్గా ఉండాలనుకుంటే వాటర్ తీసుకోండి, లేదా ఫ్రై చాలు అనుకుంటే మనం అలాగే కొంచెం ఉడకబెట్టేసి దించేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను. గ్లాసున్నర వాటర్ అయితే పోసాను. ఇప్పుడు బాగా ఉడకబెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. పది 15 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనమైతే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ ఇప్పుడు వండినప్పుడు తినడం కన్నా ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైతే దాని మీద వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనకు అది అసలు లేదు కాబట్టి ఇప్పుడు నేనైతే స్టవ్ మీదనే వండేసాను. కర్రీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.